కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు ఎమ్మెల్యేలు చెబుతున్నా స్పీకర్ కి కనిపించడం లేదు, వినిపించడం లేదన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి చెప్పినట్లు స్పీకర్ వింటున్నారన్న ఆయన అన్ని పదవులు అనుభవించిన పోచారం పార్టీ ఎందుకు మారారో అర్థం కావటం లేదన్నారు. ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో వాళ్ళు ఇలా ఆడనా మొగనా చెప్పమంటే చెప్పాలని పరిస్థితులు ఉన్నారు. ఏ పార్టీ రాబాయి నీదంటే ఏ పార్టీ ఆనికి తెలియదు. ఎంత సిగ్గుమాలిన పరిస్థితి. ఎందుక బతుక 10 మంది ఎమ్మెల్యేలు ఏం బతుకది గబ్బిలాలు కదా సూరు పట్టుకొని ఎలాడినట్టు ఆడికెళ్ళి పొగ పెడుతుంటే సి అని కొడుతుంటే ఏ పార్టీ చెప్పుకోలేని పరిస్థితి. 75 ఏళ్ళకి వచ్చింది పోచారం శ్రీనివాసరెడ్డి. ఏం రోగమైనా నాకు అర్థం కాదు. ఈ వయసులో ఓసారి స్పీకర్ ఓసారి మంత్రి, ఇంకేం చేస్తాడు కేసీఆర్? నీకు సిగ్గు లేకుండా కాంగ్రెస్ లో చేరి ఇలా ముఖం ఎక్కడ పెట్టుకోనా తెలియక కాంగ్రెస్ లో దిక్కు కూర్చున్నాడు. ఏది అసెంబ్లీలో కూర్చుంటే మొన్న స్పీకర్ ముంగట మనోళ్ళు అడిగిరట, మరి నువ్వు మా ఓన్ అయితే గట్టెందుకు కూర్చున్నావా? బాత్రూమ్ దగ్గర ఉంది, జల్లి పోయేది ఉంటది. అదో బతుకా నీది? నాకు అర్థం కాదు. ఏం బతుకు? ఇంతకాలం 70 ఏళ్ళు సంపాదించిన పేరంతా నాశనం చేసుకుంటే రేవంత్ రెడ్డి సంకల చేరి ఎందుకు ఆ బతుకు? నాకు అర్థం కాదు. చచ్చిపోయింది న్యాయం కాదు దానికంటే. ఓ పెద్ద పెద్ద మాటలు చెప్తాడు కడియం శ్రీహరి. ఏదో కడియం అంటే కమిట్మెంట్, క్యారెక్టరా కాకరకాయన ఆయన చెప్తున్నాడు. నేను చూస్తున్నా, ఆడ పోతున్నప్పుడు చూస్తున్నా వరంగల్. కమిట్మెంట్ అడు. ఏం కమిట్మెంట్? ఏమిటిది? ఏ పార్టీలు ఉన్నావా అంటే అతి తెలివి. యా పార్టీలు ఉండాలో ఆ పార్టీలనే ఉన్నట్టు.